సో హోలా అమ్మంతేస్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. ఈ రోజు మనం ఆడుకోబోతున్నాం ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ. సో ఇదైతే మనకి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది అనమాట, తెలుగులో అండ్ మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది డైరెక్ట్ ఓటీ రిలీజ్ చేశారనమాట. సో దీంట్లో స్టారింగ్ సుహాస్, కీర్తి సురేష్, బాబు మోహన్ గారు, ఇంకా చాలా క్యాస్ట్ ఉంది. మనకి అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మూవీ ఓవరాల్గా ఎలా అనిపించింది అంటే ఇట్స్ గుడ్ వన్. అంటే కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు, బట్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఫెయిలియర్ అని చెప్పుకోవచ్చు. సో దాని గురించి డీటెయిల్ మాడేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద షో. ఈ మూవీ స్టోరీ వచ్చేసి చిట్టి జైపురం అని ఒక ఊరు ఉంటుంది. సో దాంట్లోకి అయితే మన కీర్తి సురేష్ గారు విలేజ్ హెడ్కి అయితే వస్తారనమాట. సో ఎప్పుడే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లం, ఊర్లో ఉండే శ్మశానాలు స్థలాలు అయిపోతాయి. సో మిగిలింది 4 చోట్లు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారనేది మూవీ స్టోరీ. అండ్ ఇది మీకు ట్రైలర్లోనే ఉంటుంది. అండ్ ఐ సజెస్ట్ దట్ ట్రైలర్ చూడకుండా మూవీ చూస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ పోర్షన్స్ అని ట్రైలర్లో చూపించేశారనమాట. సో మీరు ట్రైలర్ చూడకుండా చూడండి, మీకు కొద్దిగా ట్రైలర్ చూడకుండా చూడండి, మీకు కొద్దిగా ఇంకా కిక్కిస్తుంది. సో కమింగ్ టు ద పాజిటివ్స్, మనకి ఈ మూవీలో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంటుంది. అంటే ఒక లాస్ట్ 30 minutes దాకా ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఉంటుంది. మూవీ చూస్తున్నంతసేపు ఒక చిన్న నవ్వు అయితే ఉంటుంది మీ ఫేస్లో. అంటే ఉండే సిచ్యువేషన్స్ కానీ అన్నీ అలా బ్లెండ్ అవుతున్నాయి. ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. సో అది చాలా ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాన్సెప్ట్ అనమాట ఇది. సో చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ కూడా. అండ్ లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే సుహాస్ గారు అండ్ కీర్తి సురేష్ గారు అందరూ అంటే సూపర్గా చేస్తారు. వాళ్ళ రోల్కి తగ్గట్టుగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. అండ్ సుహాస్ గారు అయితే లాస్ట్ 30 minutes అయితే ఇంకా పీక్కి వెళ్ళిపోద్ది యాక్టింగ్. సో కమింగ్ టు ద నెగిటివ్స్, ఈ వరల్డ్ని కొద్దిగా కామిక్ వేలో చూపిద్దామని ట్రై చేశారు. అండ్ స్టార్టింగ్ 30 minutes అంటే ప్లాట్ ఓపెన్ అవ్వక ముందంతా అవసరం అంటే కొద్దిగా ఓవర్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా ప్లాట్ ఓపెన్ అయినప్పటి నుంచి మనకి చాలా బాగుంటుంది. అంటే స్టోరీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ సొల్యూషన్స్, వాటికి వచ్చిన సవాళ్ళు చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ 30 minutes కూడా ఒక తెలివిగా అయితే వాడారు. బట్ మనకి ఎండింగ్ కొద్దిగా ప్రెడిక్టబుల్ అనిపించేస్తుంది అనమాట. అంటే మూవీ గోస్ టు టూ ప్రెడిక్టబుల్ ఎట్ లాస్ట్. సో అలాంటి ప్రాబ్లంకి అదే సొల్యూషన్ అనుకోండి. వేరే ఏదైనా కొత్తగా చేస్తుంటారేమో అనుకున్నా, బట్ స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ తీసుకొచ్చారు. ఓకే విత్ దట్. అండ్ ఇంకా టెక్నికల్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ ఓకే కొట్టారు. అంటే ఒక పాట టైటిల్ సాంగ్ ఉంటుంది, అది కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. అండ్ మిగతా సాంగ్స్ అని పెద్ద మనకు వినపడవు కూడా. అండ్ బీజిఎం కూడా కొద్దిగా కామిక్ వేలో ఉంటుంది, మూవీకి తగ్గ టోన్లో అయితే ఉంటుంది. అంటే మరీ హై ఎలివేట్ చేయకుండా మరీ లో చేయకుండా మూవీకి తగ్గట్టుగా కొట్టారు. సెట్ పీసెస్ గురించి మాట్లాడుకుంటే ఊరి సెటప్ అంతా బాగానే ఉంది. అంటే మనకి న్యాచురల్ ఫీల్ వస్తుంది. సో దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా అలానే ఉంటారు. బట్ కొద్దిగా కామిక్ వే ట్రై చేయడం వల్ల మనకు కొద్దిగా ఎక్కదు అక్కడక్కడ. ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే, నేను వీకెండ్కి అందరం కూర్చొని నవ్వుకోవాలి, అంటే మరీ పడి కాకపోయినా కొద్దిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కొత్త కాన్సెప్ట్తో అనుకుంటే ఈ మూవీ పక్కా ట్రై చేసేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. సో మేము ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. సో ఇది వాళ్ళ మన మూవీ రివ్యూ. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీరు కానీ మూవీ చూస్తుంటే మీ థాట్స్ మా కామెంట్స్లో చెప్పండి, అక్కడ మాడేసుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఓటీటీ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేస్తాం అనమాట. సో మిస్ అవ్వకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే మేము ఎప్పుడు పెడితే వీడియో అప్పుడు వచ్చేస్తుంది నోటిఫికేషన్ మీకు. సో అప్పుడు మీకు తెలిసిపోతుంది ఏ మూవీ రివ్యూ రాబోతుందో అని. సో నెవర్ మిస్ దట్ అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.